మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉదయం 3:30 నుండి 4:30 మధ్య మనిషి ఏం చేస్తే తన జీవితాన్ని పూర్తిగా మార్చుకోగలడో అని. ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ఇది కేవలం ఒక టైం కాదు, ఇది సృష్టి యొక్క రహస్యం. బ్రహ్మముహూర్తం అంటే ఏంటో తెలుసా? బ్రహ్మముహూర్తం అనేది సూర్యోదయానికి సుమారు 1:30 నుండి 2 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయం శరీరానికి, మనసుకు మరియు మన ధైర్యానికి మరియు మన ఆధ్యాత్మిక శక్తులకు అత్యుతం. ఇప్పుడు మీరు లేచి ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీ జీవితం అలా మారిపోతుంది. ఈ సమయం వలన శరీరం ఉత్సవవంతం అవుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది, రక్త ప్రవాహం పెరుగుతుంది, మనశ్శాంతి, ప్రశాంతత మరియు ఫోకస్ పెరుగుతుంది. సృష్టి శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. ధ్యాన, మంత్ర, ప్రార్థనలో ఫలితం త్వరగా వస్తుంది. ఇప్పుడే ముఖ్యమైన విషయం, దీన్ని ఎలా మొదలు పెట్టాలి? ప్రతిరోజు సమయానికి లేవాలి, తేలికగా వ్యాయామం, ప్రాణాయామం లేదా స్ట్రెచ్చింగ్ చేయాలి అండ్ ధ్యానం చేయాలి. మానసిక స్పష్టత కోసం సృజనాత్మక పనులు చేయాలి, లైక్ చదవడం, రోజంతా అప్డేటెడ్గా ఉండడానికి. చిన్న అలవాటే కానీ ఫలితాలు విపరీతం. ఇక్కడ ధ్వని డిస్ట్రాక్షన్స్ లేని ఈ సమయం మన మేధస్సు, సృష్టి శక్తిని పూర్తిగా ఉపయోగించడానికి సరైనది. మీరు ఈ సమయాన్ని ఫోకస్డ్గా సృజనాత్మక పని కోసం ఉపయోగిస్తే మీ జీవితం మారిపోతుంది. మిత్రులారా, రేపే ఈ బ్రహ్మముహూర్తాన్ని స్టార్ట్ చేయండి. మీ సృష్టి రహస్యాన్ని అనుభవించండి. మీరే మీ జీవితం యొక్క యజమాని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.